వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మనం ప్రతిరోజు కూడా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేసుకుంటున్నాం గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పర్స్పెక్టివ్లో. అండ్ అదే తరహాలో ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేవి మన ముందున్నాయి. సో అవి మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ అండి. సో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే అనకాపల్లిలో 8,175 కోట్లతో లిథియం అయాన్ బ్యాటరీ ఫ్యాక్టరీ అనేది ఎస్టాబ్లిష్ చేయబోతున్నారండి. అండ్ కంపెనీ పేరు ఏంటంటే వారీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ ఈ పర్టికులర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దీనికి ప్రభుత్వం ఆల్రెడీ 300 ఎకరాలు ల్యాండ్ కూడా కేటాయించడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏం ఎస్టిమేట్ చేస్తుందంటే పర్టికులర్గా ఈ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ఆ ఫ్యాక్టరీ వల్ల 3,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరికే అవకాశం ఉందని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తుందండి. సో మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ మనం చెప్పుకుంటే ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇది వన్ ఆఫ్ ది మెగా ఇండస్ట్రీ అనమాట చెప్పాలంటే మన స్టేట్కి. ఏ స్టేట్కైనా సరే ఇండస్ట్రీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఇండస్ట్రీస్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ స్టేట్ అనేది ఒక రకంగా ఎక్స్పోర్ట్ హబ్గా చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇండస్ట్రీ కూడా లార్జ్ స్కేల్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్ చూసుకుంటే మోస్ట్లీ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది వర్క్ ఫోర్స్ ఈజ్ స్టిల్ ఎంగేజ్డ్ ఇన్ ది అగ్రికల్చర్ సెక్టర్ అనమాట. సో మనం ఏం చేయాలంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దే షుడ్ బి అ ట్రాన్సిషన్, రైట్? సో దే షుడ్ బి అ స్ట్రక్చరల్ షిఫ్ట్ ఫ్రమ్ ది అగ్రికల్చర్ సెక్టర్ టు ది ఇండస్ట్రీ అనమాట. సో అందువల్ల ఇండస్ట్రీస్ గురించి మనం స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే దే ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్, రైట్? సో ఉద్యోగం ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. అండ్ దాంతోపాటు ఏంటి అంటే థర్డ్ థింగ్ దే ఆల్సో ప్రమోట్ ఎక్స్పోర్ట్. అండ్ ఆంధ్రప్రదేశ్ ఒక ఎక్స్పోర్ట్ హబ్గా మారడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మనం కొన్ని స్టేట్స్ గురించి మాట్లాడుకుంటే తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ లాంటి స్టేట్స్లో ఇండస్ట్రీ అనేది బాగా డెవలప్ అయిందనమాట. సో ఆ స్టేట్స్ని ఎక్స్పోర్ట్ హబ్స్గా కూడా కన్సిడర్ చేస్తారు. ఇంకా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఒక హ్యూజ్ కోస్టల్ ఏరియా కూడా ఉందన్నమాట, రైట్? సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ ఈ భారీ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, భారీ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి స్టేట్కి ఒక పెద్ద అడ్వాంటేజ్ అనమాట. అయితే ఈ భారీ పరిశ్రమ పర్టికులర్లీ ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ విద్యుత్ ఏదైతే జనరేట్ చేస్తారో ఆ విద్యుత్ని ఈ బ్యాటరీస్లో స్టోర్ చేస్తారనమాట. సో ఈ పర్టికులర్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అనేది ఆ బ్యాటరీస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట. సో ఏ బ్యాటరీస్ అంటే లిథియం అయాన్ బ్యాటరీస్ని. సో ఈ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అనే దిస్ పర్టికులర్ ఇండస్ట్రీ అనేది ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ దీనికోసం అనకాపల్లి జిల్లా రాంబెల్లిలో ఈ వారీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థ 8,175 కోట్ల పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉందన్నమాట. అండ్ దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఇక్కడ 16 గిగావాట్ అవర్ లిథియం అయాన్ సెల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి ఈ సంస్థ ముందుకు రావడం జరిగిందనమాట. సో ఈ 16 గిగావాట్ అవర్ లిథియం అయాన్ సెల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట, రైట్? సో ఓవరాల్గా కంట్రీలోనే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అండ్ దాంతోపాటు ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో ఆ లిథియం అయాన్ బ్యాటరీస్కి మన స్టేట్లోనే కాకుండా ఇండియాలోనే చాలా ఎక్కువగా డిమాండ్ ఉంది అండ్ వరల్డ్లో కూడా చాలా ఎక్కువగా డిమాండ్ ఉందన్నమాట. సో ఇది స్టేట్కి పెద్ద అడ్వాంటేజ్ అనమాట. సో ఇట్లాంటి ఇండస్ట్రీస్ అన్ని స్టేట్కి రావటం అనేది డెఫినెట్గా మోర్ అండ్ మోర్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రావడానికి కూడా చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ యూనిట్లో సెల్, ప్యాక్, స్టోరేజ్కి అవసరమైనటువంటి అన్ని రకాల బ్యాటరీలను కూడా ఈ సంస్థ తయారు చేయబోతుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకే చోట, సో ఒక రకంగా ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. అంటే సెల్స్, బ్యాటరీ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కానీ, బ్యాటరీ ప్యాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కానీ, ఎనర్జీ మేనేజ్మెంట్, సో ఎనర్జీ మేనేజ్మెంట్ ఇంటిగ్రేషన్, సో ఇవన్నీ ఏర్పాటు చేసే మొట్టమొదటి సంస్థ కూడా ఈ వారీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇది అనకాపల్లి జిల్లా రాంబెల్లిలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అండ్ ఈ ప్రాజెక్టు మొదటి దశ ఏదైతే ఉందో దాన్ని 2027 నాటికి కంప్లీట్ చేయాలని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో, ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా వాణిజ్య ఉత్పత్తిలోకి తీసుకురావాలనేది ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ గవర్నమెంట్ ఎస్టిమేట్ చేసేది ఏంటంటే ఈ పర్టికులర్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ పర్టికులర్ ఇండస్ట్రీ వల్ల దాదాపుగా 3,000 మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పేసి గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది.
అండ్ ఆల్రెడీ ప్రభుత్వం 300 ఎకరాల భూమిని దీనికి కేటాయించడం కూడా జరిగిందనమాట. రైట్. సో మనకి ఇప్పుడు క్లీన్ ఎనర్జీ రంగంలో ఒక ప్రత్యేక గుర్తింపు. సో పర్టికులర్గా మనం మాట్లాడితే ఈ క్లీన్ ఎనర్జీ అంటే ఏంటి? సో క్లీన్ ఎనర్జీ దీన్నే రెన్యూవబుల్ ఎనర్జీ అని కూడా అంటారండి. సో ఈ క్లీన్ ఎనర్జీ అంటే ఏంటంటే సో జీరో కార్బన్ ఎమిషన్స్ అనమాట. సో జీరో కార్బన్ ఎమిషన్స్ ఉన్నటువంటి ఎనర్జీ జనరేషన్ ఏమంటారంటే మనం క్లీన్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోలార్ ఎనర్జీ అయితేనేమి, విండ్ ఎనర్జీ అయితేనేమి, ఇట్లాంటి ఎనర్జీ ఏదైతే ఉందో అది ఒక రకంగా క్లీన్ ఎనర్జీ అనమాట. బికాజ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ది జీరో కార్బన్ ఎమిషన్స్. మనం ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి, బై 2070 కల్లా నెట్ జీరో అనే ఒక టార్గెట్ని అచీవ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. ఈ 2070 నెట్ జీరోని అచీవ్ చేయాలన్నా, లేదంటే ఈ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయాలన్నా సరే, సో ఇండియా మైట్ ప్లే అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. అండ్ దానిలో ఈ క్లీన్ ఎనర్జీ చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఈ క్లీన్ ఎనర్జీ ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది ఫైన్, బట్ ఈ క్లీన్ ఎనర్జీ జనరేట్ చేసిన క్లీన్ ఎనర్జీని కూడా స్టోర్ చేయడానికి ఈ బ్యాటరీస్ కెపాసిటీ అనేది ఉండాలి, అండ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ కూడా ఉండాలి. ఎందుకంటే క్లీన్ ఎనర్జీని జనరేట్ చేస్తున్నాం, ఈ స్టోరేజ్ పైన, ఈ బ్యాటరీస్ పైన మనం ఇంపోర్ట్ డిపెండెన్స్ అనేది ఉండకూడదు అనమాట. సో along with generating clean energy, we should also have the capacity to store the generated energy అనమాట. మనం స్టోర్ చేయాలంటే దానికి బ్యాటరీస్ అవసరం అవుతాయి. ఈ బ్యాటరీస్ అన్ని కూడా ఇట్లాంటి ఇండస్ట్రీస్ తయారు చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అయితే రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఈ బ్యాటరీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా భవిష్యత్తులో దాదాపుగా 20 గిగావాట్ అవర్ సామర్థ్యం కలిగినటువంటి ఏసీసీ లిథియం ఆయిన్ సెల్స్ ఉత్పత్తి చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి స్టేట్లో. అండ్ ఇది ఒక వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ అనమాట ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో. బికాజ్ ఓవరాల్గా ఇండియాలోనే అండ్ అదేవిధంగా వరల్డ్కి కూడా మనం ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ దానికి సమానంగా 20 గిగావాట్ అవర్ సామర్థ్యం కలిగినటువంటి బ్యాటరీ ప్యాక్, బేస్ తయారీకి అవసరమైన బ్యాటరీలు కూడా ఉత్పత్తి చేయాలని చెప్పేసి ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుందనమాట. అండ్ ఈ ఏసీసీ అంటే ఏంటంటే అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ అనమాట. సో ఈ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీలు కానీ, బ్యాటరీ ప్యాక్లు కానీ, వీటిపైనే ఈ సంస్థ ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అండ్ భవిష్యత్తులో ఇతర ఇంధన నిల్వ సాంకేతికతను కూడా ఈ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇది పరిశీలించే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో పర్టికులర్గా ఈ టాపిక్ వచ్చేసరికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అని అంటే, ఈ వారి ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు, ఎంత పెట్టుబడితో ఏర్పాటు చేయబోతున్నారు, ఈ వారి ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సో అనేది ఏ మ్యానుఫ్యాక్చర్ చేయడంలో స్పెషలైజ్ చేసింది, సో ఎంతమందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది, సో ఇట్లాంటివన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఏంటంటే, మన రాజధాని అమరావతికి ఆర్థిక సలహాదారుగా నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ని సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. రైట్. సో ఈ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ని NABFID అని కూడా పిలుస్తారనమాట. సో దీన్ని 2021లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ని గుర్తుపెట్టుకోవాలండి. ఇది 2021లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇది త్రూ అ లా మేడ్ బై ది పార్లమెంట్ అనమాట. ఒక రకంగా ఇది ఒక స్టాచ్యుటరీ బ్యాంక్ అనమాట, స్టాచ్యుటరీ స్టేటస్ ఉన్నటువంటి బ్యాంకు. ఎందుకంటే ఇది 2021లో పార్లమెంట్ లా పాస్ చేసి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ఈ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అనమాట. అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఈ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అనేది ఆర్థిక సలహాదారుగా ఉండబోతుంది అనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. సో ఆర్థిక సలహాదారుగా అంటే ఏంటి పర్టికులర్గా? సో ఆర్థిక సలహాదారు అంటే ఎట్లాంటి విషయాల్లో సలహాదారుగా వ్యవహరిస్తుంది, ఎలాంటి సలహాలు ఇస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. అయితే పర్టికులర్గా ఈ అమరావతి అభివృద్ధికి ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా ఈ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్తో ఎవరు ఒప్పందం కుదుర్చుకున్నారు అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అండి. ఈ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది కూడా ఒక రకంగా స్టాచ్యుటరీ బాడీ అండి. ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అనమాట, ఈ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించేందుకు ఈ క్రింది వాన్లో ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. అది ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి
ఆర్థిక సలహాదారుగా వ్యవహరించేందుకు నేషనల్ బ్యాంక్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్తో ఈ క్రింది వాటిలో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది అని అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. సో దేర్ ఫోర్ మీరు సిఆర్డిఏ, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ, దాంతోపాటు ఈ పర్టికులర్ బ్యాంక్ ఏదైతే ఉందో దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. రైట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్. సో ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే సో ఎట్లాంటి సలహాలు ఇస్తుందంటే ఈ క్యాపిటల్ రీజన్ ఏదైతే ఉందో ఈ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్లో ఫైనాన్సింగ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, ప్లానింగ్ కానీ అండ్ యూనో సో ఇట్లాంటివన్నీ కూడా సో ఓవరాల్గా ఈ ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడం కానీ, లేదంటే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఇవ్వడం కానీ, ఓవరాల్గా ఈ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా సలహాలు ఈ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అనేది క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీకి ఇవ్వబోతుంది అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని అంటే భీష్మ పోర్టబుల్ సంచార ఆసుపత్రి అండి. సో ఈ భీష్మ పోర్టబుల్ సంచార ఆసుపత్రి అంటే ఏంటో ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. అండ్ ఈ పర్టికులర్గా విపత్తుల్లో సంజీవని అనమాట. అంటే ఎప్పుడైనా ఒక విపత్తు ఏర్పడినప్పుడు, లేదంటే భారీ ప్రమాదం జరిగినప్పుడు, ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ అవునా, లేదంటే ఏదైనా డిజాస్టర్ కానీ, లేదంటే నేచురల్ డిజాస్టర్ కానీ, లేదంటే ఏమైనా యాక్సిడెంట్ అయినా, రోడ్ యాక్సిడెంట్స్ లాంటివి అయినప్పుడు సో ఇమ్మీడియట్గా ఈ ఎవరైతే ఉంటారో విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో విక్టిమ్స్ని ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుందండి. ఇది గోల్డెన్ అవర్ అంటారనమాట. సో అంటే యాక్సిడెంట్ అయినా ఫస్ట్ అవర్ని ఏమని పిలుస్తారంటే గోల్డెన్ అవర్ అని పిలుస్తారనమాట. ఈ గోల్డెన్ అవర్లో కనుక ఆ మెడికల్ సర్వీసెస్ అనేవి ఈ విక్టిమ్స్కి ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు రికవర్ అవ్వడానికి లేదంటే బతకడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అయితే ఈ గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో దాన్ని బెటర్గా యూటిలైజ్ చేసుకోవడానికి ఇట్లాంటి డిజాస్టర్స్ కానీ, ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ కానీ, రోడ్ యాక్సిడెంట్స్ కానీ జరిగినప్పుడు అత్యవసరంగా ఎమర్జెన్సీ మెడికల్ కేర్ అందించడం కోసం ఒక న్యూ ఇనిషియేటివ్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగిందండి. సో ఆ ఇనిషియేటివ్ ఏంటి అని అంటే భీష్మ అనమాట. సో ఆ ఇనిషియేటివ్ పేరే భీష్మ. సో భీష్మ అంటే ఇదొక పోర్టబుల్ సంచార ఆసుపత్రి. సో పోర్టబుల్ అంటే ఏంటంటే సో ఎక్కడికైనా మనం తీసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట ఈజీగా, ఎట్లాంటి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు మనం ఫిజికల్ హాస్పిటల్ని చూసుకుంటే ఆ ఫిజికల్ హాస్పిటల్ అనేది ఒక చోట మాత్రమే లొకేట్ అయి ఉంటుంది. బట్ ఈ పోర్టబుల్ సంచార ఆసుపత్రి అనేది మనం దాన్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి నేరుగా తీసుకుని వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. రైట్. సో నేరుగా తీసుకెళ్ళటం వల్ల ఈ యాక్సిడెంట్ సైట్స్ ఏవైతే ఉంటాయో ఆ యాక్సిడెంట్ సైట్స్లోనే ఈ క్షతగాత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇమ్మీడియట్గా మెడికల్ కేర్ కూడా ఇవి ప్రొవైడ్ చేస్తాయండి. దాని ఆబ్జెక్టివ్తో తీసుకొచ్చిన ఇనిషియేటివే ఈ భీష్మ అనమాట. రైట్. సో అయితే భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్, హిత అండ్ మైత్రి. సో ఇప్పుడు భీష్మ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్, హిత్ అండ్ మైత్రి. రైట్. సో ఇదండి భీష్మ యొక్క ఫుల్ ఫామ్. రైట్. సో దీన్ని పర్టికులర్గా డిఫెన్స్ మినిస్ట్రీ అండ్ అదేవిధంగా ఈ హెల్త్ మినిస్ట్రీ ఏదైతే ఉందో ఈ రెండు కలిసి ఈ భీష్మ ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ భీష్మ ఇనిషియేటివ్ని గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఈ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ గుంటూరులో ఈ 3 భీష్మ యూనిట్లను కేంద్రం ఆల్రెడీ కేటాయించడం జరిగిందనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్, యూ గెట్ దీస్ థింగ్స్. రైట్. సో ఇప్పుడు మనం ఈ భీష్మ గురించి మాట్లాడుకుంటే భీష్మ అనేది 72 మినీ క్యూబ్లతో ఒక చిన్న ఆసుపత్రి అనమాట. రైట్. సో 72 మినీ క్యూబ్లు ఉన్నటువంటి ఒక చిన్న ఆసుపత్రి భీష్మ అనేది. అండ్ ఓవరాల్గా దీని బరువు అరౌండ్ 1 టన్ను బరువు ఉంటుంది. అండ్ దీన్ని రోడ్డు మార్గంలో సులువుగా ఎక్కడికి కావాలన్నా అక్కడికి తీసుకుని వెళ్ళొచ్చు అనమాట. సో దానివల్ల ఈ యాక్సిడెంట్ సైట్స్ ఏవైతే ఉంటాయో ఆ సైట్స్ దగ్గరికి ఈ భీష్మ అనేటువంటి ఈ పోర్టబుల్ సంచార వెహికల్ని ఈజీగా మనం హాస్పిటల్ని తీసుకుని వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ దాంతోపాటు ఈ డ్రోన్లు కానీ పారాచూట్తో పాటు హెలికాప్టర్లో కూడా దీన్ని ఈజీగా మనం ఆ యాక్సిడెంట్ సైట్కి తరలించడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇది సోలార్ పవర్డ్ అండి. అండ్ అనదర్ సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇది సోలార్ పవర్డ్. అండ్ దీన్ని కేవలం 10 నిమిషాల్లోనే హాస్పిటల్గా మార్చేయచ్చు. అండ్ దానివల్ల ఈ గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో ఈ గోల్డెన్ అవర్ పీరియడ్ని మనం ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవడానికి కూడా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ భీష్మ లెవెల్ 3 ట్రామా సెంటర్ ఇది సేవలు అందిస్తుంది. అండ్ గోల్డెన్ అవర్లో వ్యక్తి ప్రాణాలను కాపాడే ఒక అడ్వాన్స్డ్ ట్రామా లైఫ్ సపోర్ట్
అండ్ ఏ విధంగా యాక్సిడెంట్స్ ఏవైతే జరుగుతాయో ఆ యాక్సిడెంట్స్లో ఈ రోడ్ యాక్సిడెంట్స్ కానీ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ కానీ ఆ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స అందించేందుకు ఆ టాక్టికల్ కాంబాట్ క్యాజువాలిటీ కేర్ అనేది ఇందులో ఏర్పాటు చేయడం కూడా జరిగిందనమాట. ఇదండి భీష్మ అంటే. సో దట్స్ ఆల్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్.